హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకు తెలియకుండా మనం చేసే పనులు మెదడుకు ఎలాంటి ముప్పు ఉంటుందో దాని గురించి తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఈ పాయింట్లోని ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లో వెళ్ళిపోదాం. రోజులో ఎక్కువసేపు కూర్చొని ఉంటే మెదడుకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. అందుకే సమయం దొరికినప్పుడల్లా కాసేపు నడవండి. అలాగే వ్యాయామం శరీరంతో పాటు మెదడు ఆరోగ్యానికి కూడా మంచిది. అందుకే రోజుకు 30 నిమిషాలు లేదా వారానికి 150 నిమిషాలైనా వ్యాయామం చేయడం మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పార్టీలు, ఆఫీస్ పనులు, ఫోన్ చూస్తూ చాలా మంది రాత్రి నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది మెదడు పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ఆలోచన, జ్ఞాపక శక్తి తగ్గుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట నిద్రకు ముందు ఆల్కహాల్, కెఫైన్ కలిగిన పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా మన మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. ఎక్కువ సమయం మొబైల్ ట్యాబ్ స్క్రీన్ చూడడం వల్ల కూడా మన మెదడు అనేది అలసిపోతుంది. డీహైడ్రేషన్ కూడా మెదడును ప్రభావితం చేస్తుంది. అందుకే నీటిని తాగడం నిర్లక్ష్యం చేయొద్దు. ఉదయాన్నే తినే టిఫిన్ మెదడుకు శక్తినిస్తుంది. అందుకే ఉదయాన్నే అల్పాహారం పక్కన పెట్టద్దు. విశ్రాంతి లేకుండా ఎక్కువ శబ్దంతో మ్యూజిక్ వినడం కూడా మెదడుకు మంచిది కాదు. చక్కెర, ఉప్పు, కొవ్వు, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ మనం చేసే ఏ పనుల వల్ల మన మెదడుకు ముప్పు అనేది? ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.